ఫస్ట్ వచ్చి అమ్మాయి మా డోరే కొట్టింది. గట్టి గట్టిగా వచ్చేస్తే ఇంకా మా అత్తమ్మ లేసింది. మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకా 1 వరకు తను వర్క్ చేసుకున్నారు. హాల్లోనే కూర్చొని వర్క్ చేసుకున్నారు. లోపల వచ్చి పడుకున్నారు. నేను 10:30కే పడుకున్నాను. జనరల్ గా పిల్లలకి లేవాలి కదా మళ్ళీ మార్నింగ్. ఇంకా మా అత్తమ్మ లేచిందంట సౌండ్ కి. అయితే సౌండ్ కి లేచి తీయలేదంట. దొంగలు అనుకొని భయపడి డోర్ ఓపెన్ చేయలేదు. మళ్ళీ వెంటనే ఒక 5 నిమిషాల వరకు కొట్టిందంట. మా అత్తమ్మ ఏం చేయాలో అర్థం కాక హాల్లో కూర్చుండిపోయింది. కనీసం ఎవరు అడగలేదంట. అన్నదంట. కానీ బయట నుంచి ఏం సౌండ్ లేదు. డోర్లే కొడుతుందంట. ఏం మాట్లాడట్లేదంట అమ్మాయి. దొంగలు అనుకుందంట మా అత్తమ్మ. అనేసి కిందికి వచ్చేసినారంట అమ్మాయి. కిందికి వచ్చేసి ఆ అబ్బాయి బయట ఫోన్ మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు వెళ్ళిన బయట ఫోన్ మాట్లాడుతున్నాడంటే ఇంకా అమ్మాయిని అట్లా చూసి భయపడితే ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఇప్పుడు మాట్లాడింది వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళిందంట. ఇంట్లోకి వెళ్ళింది. డోర్ ఓపెన్ ఉంది. 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఆ డోర్ కొట్టిందంట ఫస్ట్ వెళ్ళి. ఇంకా అది లోపల నుంచి లాక్ ఉంది కదా, తీయలేదు. ఇది కొంచెం ఈ అబ్బాయి బయట ఉంది కదా, డోర్ ఓపెన్ ఉంటది ఎగ్జాక్ట్లీ. అనగానే ఫస్ట్ కొట్టిందంట. అనగానే ఓపెన్ అయినట్టుంది. ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. అట్లా న్యూడ్గానే వెళ్ళిపోయిందంట. అందులో 2-3 ఉన్నారంట. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటున్నారంట నైట్ షిఫ్ట్. ఇంకా ఆ అబ్బాయి ఇట్లా చూసి అసలు షాక్ అయిపోయి వెంటనే వెళ్ళి డోర్ పెట్టేసేసుకున్నంట. ఇంకో రూమ్ నుంచో వెళ్ళాము సంథింగ్, నాకు కరెక్ట్ తెలియదు కదా. అయితే ఆ అమ్మాయి అయితే అబ్బాయి భయపడిపోయి వెంటనే డోర్ వేసేసుకున్నంట. మళ్ళీ ఆ డోర్ కొట్టిందంట. అయితే అసలు వాళ్ళు షాక్ ఉండిపోయారంట. ముగ్గురు ఒకటే రూమ్ లో ఉన్నారంట. ఇంకో అబ్బాయి మళ్ళీ ఇక్కడికి వచ్చిందంట. అమ్మాయి వచ్చి గేట్ లోపల అమ్మాయి, నేను బయట ఈ అబ్బాయి హెల్ప్ మీ అన్నదంట. అయితే అబ్బాయి అన్నట్టు స్టే ఇన్సైడ్ అని చెప్తే ఇంకా వినట్లేదంట. గేట్ నెట్టేస్తుందంట లోపల నుండి. నెట్టేస్తుంటే అమ్మో ఈ అమ్మాయి వినేటట్టు లేదని ఈ అబ్బాయి పరిగెత్తి అంటే అసలు ఆమె ఏం చేయాలనుకుందో సరే ఏం అర్థం కావట్లేదు నాకు. అంటే పైన ఏమన్నా అయిందా మీరు ఏమనుకుంటున్నారు? ఏమో సార్ చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ దోమలు ఎక్కువ ఈ ఏరియాలో. దోమలు ఎక్కువ. జనరల్ గా మేము ఈవినింగ్ అన్న డోర్ బంద్ చేస్తాం. ఇంకా మా పిల్లలు ఈవినింగ్ కొంచెం ఆడుకుంటారు. అందరు పిల్లలు ఉంటారు ఇక్కడ 6-7 వరకు ఉంటారు. చీకట స్టార్ట్ అవ్వగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. దోమలు ఎక్కువ ఇక్కడ. అట్లానే ఇక మాకు అదే అలవాటు అయిపోయింది. ఇక బయట ఇక పట్టించుకోము. నా వస్తే బయటికి వెళ్ళేదంటే వస్తాం తప్పించి ఇంకా బయట నిల్చోవడము అదేమి ఉండదు. ఇంకా వాళ్ళు కూడా బయటికి ఎక్కడికి వెళ్ళిరంట. మియాపూర్ ఎక్కడికి వెళ్ళిరంట. వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మేడం. మరి ఆ రోజు ఏ నైట్ వచ్చిరో తెలియదు. మరి ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో ఏం అర్థం కావట్లేదు అసలు నాకు. వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఇప్పుడు మనకి ఏదైతే పీర్జాదిగూడలో ఇష్యూ జరిగిందో ఆ ఇంటి ముందున్నాము. మా బ్యాక్ సైడ్ ఏదైతే ఇల్లు కనిపిస్తుందో అదే ఇల్లు. ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఆమె వచ్చింది, గోడ దూకింది, పక్క వాళ్ళ ఇల్లు తలుపు కొట్టిందని అంటున్నారు. బట్ అట్ట గోడలు చూస్తే గనక ఆమె హైట్ కి చాలా అంటే చాలా ఎత్తుగా ఉన్నాయి అనమాట. మరి నిజంగానే ఆమె దూకిందా? ఆమె బట్టలు ఎక్కడి నుంచి విసిరేస్తే ఎక్కడ పడినాయి అనేది ఒకసారి ఎవరైతే తేజస్విని వాళ్ళ ఉండే రూమ్ ఉందో ఆ రూమ్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది తేజస్విని వాళ్ళ రూమ్ అండి. అండ్ ఇక్కడ కూడా ప్రతిదానికి సపరేట్ లాక్స్ ఉన్నాయి. లోపలికి చూస్తే ఇది ఎట్లా ఉన్నదంటే మనం ఏదైనా ఒక హోటల్ కి వెళ్తే వాళ్ళు ఎట్లాగా అన్ని సెట్ చేసి ఉంచుతారు కదా, లైక్ ఫ్రిడ్జ్, టీవీ, అంటే ఒక హోటల్ రూమ్ లాగా అన్నట్టు ఇక్కడ అన్ని కూడా పెట్టేస్తున్నాయి అనమాట. సో అటువంటి వాళ్ళలో వీళ్ళు వచ్చారు. అసలు ఇంత రోజుకు 3,500 కట్టి ఉండాల్సిన నెసెసిటీ, అది కూడా అమ్మాయికి ఇప్పుడు మరి జాబ్ లేనామో 3,500 ఎక్కడుతున్నట్టు ఆమె. ఇదే సిచ్యువేషన్. సో చూడండి ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా, అంటే ఇంకా
ఒక హోటల్ రూమ్ ఎట్లా ఉంటుంది అలాంటిది అనమాట ఇది. ఇక్కడ రూమ్స్ అన్ని లాక్ వేస్తుంది. అండ్ చూస్తే అక్కడ మనకి ఈవెన్ గ్యాస్ కూడా వీళ్ళన్ని ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ ఈ బట్టలు కూడా తేజస్విని బట్టలే అంటున్నారు. ఆ బట్టలు కూడా ఇక్కడనే ఇట్లాగా వదిలేసిపోయారు వాళ్ళు. రూమ్ మొత్తం లాక్ అయితే చేస్తుంది. ఎవరైతే తేజస్విని ఉందో కరెక్ట్ గా వాళ్ళ ఇంటి పైన ఉన్నామో, ఎవరైతే ఈ పక్కింటి వాళ్ళు చెప్తున్నారో బట్టలు విసిరేసినప్పుడు 2 చేతులు కనిపించినాయి అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా ఈ కింద సైడ్ అన్నట్టు ఏదైతే మనకి ఆ మామిడి చెట్టు కనిపిస్తుందో ఆ పక్కనున్న విండో తేజస్విని వాళ్ళది. సో ఆ డోర్స్ అన్ని లాక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ విసిరినప్పుడు కొన్ని బట్టలు అనేవి ఆ పక్కనున్న స్పేస్ గోడ ఏదైతే ఉందో ఆ గోడ కిందకి అండ్ చెట్టు మీద పడ్డాయని అన్నారు. వాటన్నిటిని కూడా పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ వాళ్ళ వర్షన్ వింటుంటే మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా ఉందండి. ఒకరికి మాట ఒకరికి మాత్రం పొంతన ఉండట్లేదు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు చాలా మందితో మాట్లాడిన తర్వాత ఏంటంటే కొంతమంది ఆమె చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎవరైతే కింద బ్యాచిలర్స్ ఉన్నారో ఆ బ్యాచిలర్స్ చెప్తున్నది ఏంటంటే ఇంతకు ముందు మాట్లాడినట్టే నిజంగా ఆమెకి ఎలాంటి మెంటల్ హెల్త్ లేకపోతే హెల్ప్ కావాల్సి వస్తే గనక అందరి డోర్లు ఎందుకు లాక్ చేస్తది అని అంటుంది. ఈవెన్ మమ్మీ ఎవరైతే తేజస్విని వాళ్ళ అమ్మ ఉన్నదో ఆ రూమ్ ని అందరి రూమ్ లో గొళ్ళెం పెడితే ఆమె ఉన్న రూమ్ ని ఏకంగా లాక్ చేసేసిందంట. ఆ లాక్ కూడా ఆ మార్నింగ్ పోలీసులు వచ్చి తీసేంత వరకు లేదు అని చెప్తున్నారు. అసలు ఇదంతా చాలా అంటే చాలా మిస్టరీగా ఉందండి. పోలీసులు కూడా ఏంటిదంటే ప్రజెంట్ కేసును క్లోజ్ చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మమ్మీ ఎవరైతే తేజస్విని వాళ్ళ మమ్మీ ఉందో వాళ్ళైతే వైజాగ్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆరిజిన్ వచ్చేసి అంటే సొంత ప్లేస్ వచ్చేసరికి వైజాగ్ అని అంటున్నారు. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళైతే ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు అని అంట. ఇకపోతే వాళ్ళ వస్తువులన్నీ ఏమున్నాయంటే కింద వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే ఒక దాదాపు 6-10 బ్యాగులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒక ఇద్దరు ప్రాణానికి అన్ని బ్యాగ్లో ఉండే బట్టలు ఏమున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇక చెప్తున్నాను కదండి డిఫరెంట్ వర్షన్స్. కింద అబ్బాయిలు చెప్తున్న వర్షన్ ఏంటంటే ఆ రోజు మా రూమ్ కి మా తమ్ముడోళ్ళు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. దాదాపు మేము 5-10 మంది వరకు ఉన్నాము. బట్ మాకు ఇంచు సౌండ్ కూడా వినిపించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. బట్ ఇంటి వాళ్ళు ఎవరైతే తేజస్విని వాళ్ళకి ఎగ్జాక్ట్ వెనకాల ఉన్న వాళ్ళు ఏంటిదంటే మేము చూసాము, 2 చేతులు కనిపించినాయి, గట్టిగా మాట్లాడుకున్నారు, ఆ బట్టలు విసిరేయడం మేము చూసామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆ వెనక ఇంటికి వెళ్ళి కూడా ఒకసారి చూపించు వెనకాల. సో కింద కనిపిస్తుంది కదండి ఇది తేజస్విని వాళ్ళు ఉండే బిల్డింగ్. ఎగ్జాక్ట్ కింద బిల్డింగ్ కనిపిస్తుంది కదా మనకి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తలుపు కొట్టింది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ విషయం అయితే అస్సలు నమ్మశక్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి ఆ పక్కనున్న బిల్డింగ్ కి వెళ్ళాలంటే ఆ చుట్టూ రోడ్డు తిరిగి వెళ్ళాలి. ఒకసారి అది కవర్ చేయి. ఆ చుట్టూ రోడ్డు తిరిగి వెళ్ళాలండి. ఆ చుట్టూ రోడ్ ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఆ చుట్టూ రోడ్డు తిరిగి వెళ్ళాలంటే దాదాపు మనకి 3-6 నిమిషాలు పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ కి వాళ్ళు గేట్ కి తాళం వేసుకుంటారు అని చెప్తున్నారు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే లేదు, అమ్మాయి గోడ దూకి వెళ్ళిందని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఇది కూడా కవర్చి. ఒకసారి ఆ అమ్మాయి గోడ దూకి వెళ్ళింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్ కింద గోడ ఇది. ఈ బిల్డింగ్ కూడా ఆ బైక్ పక్కన కనిపిస్తున్నది ఆ బిల్డింగ్ కూడా ఏంటిదంటే దాదాపు ఆ పిల్ల కంటే కూడా హైట్ ఉందండి. ఈవెన్ ఈ బిల్డింగ్ కూడా ఏంటంటే తనకంటే హైట్ ఉంటది. ముందు ఎక్కాలన్నా దుంకాలన్నా ఏంటిదంటే చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఇక్కడ. అక్కడ ఎక్కే సిచ్యువేషన్ అనేది లేదు. ఒక బలమైన యంగ్ మ్యాన్ సరి సమానమైన హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గోడ అయితే ఎక్కగలరు, దుంకగలరు. ఆ పిల్ల అయితే ఎక్కి దుంకే ఛాన్స్ అయితే లేదు. అది కూడా ఒక న్యూట్ గా ఉన్న పాప ఎక్కి దుంకే ఛాన్స్ అయితే అస్సలు లేదు. సిచ్యువేషన్ అయితే అది. సో ఆ పక్క వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే మేము విన్నాము అని అంటున్నారు. మరి విన్న వాళ్ళు ఎందుకు చెప్పట్లేదంటే మాకు భయం వేసింది అని అంటున్నారు. ఈ బిల్డింగ్ వాళ్ళని అడుగుతుంటే మా డోర్లను లాక్ చేసింది అంటున్నారు. సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది. ఇకపోతే ఏదైతే మనకి గుడి ఉంది కదండి, ఆ గుడి దగ్గర ఇప్పటి వరకు ఏమంటున్నారంటే లోపల నుంచి అమ్మవారిని తీసుకొచ్చారు అని అంటున్నారు. అది మాత్రం ఇప్పటి వరకు మనం అనుకుంటున్న ఎగ్జంప్షన్ అది. బట్ నిజానికి ఏంటిదంటే పక్కన ఏదైతే ఒక చిన్న గుడి ఉందో ఆ గుడిలోంచి విగ్రహాన్ని తీసుకొచ్చింది తేజస్విని. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం ఒకసారి.